శ్రీ సరస్వత్యై నమః. చదువుల తల్లి జ్ఞాన సరస్వతిని పూజించండి. విద్యావంతులుగా ఎదగండి. బాహ్య విద్యను బ్రహ్మ విద్యను పొందండి. వివరములు సాధకుడు చేపూరి కృష్ణమూర్తి గారు వివరిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ వేదవ్యాస పరబ్రహ్మణే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతే నమోస్తుతే. సాక్షాత్ శ్రీమన్నారాయణ అంశయైన శ్రీ వేదవ్యాస మహారుషిచే శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ప్రతిష్ఠింపబడినది. కావున వాసర అనియో వ్యాసపురి అనియో మహారాష్ట్ర భాషా ప్రభావం వల్ల బాసర అనియు వ్యవహరింపబడుతున్న శ్రీ జ్ఞాన సరస్వతీదేవి పుణ్యక్షేత్రం బాసర. శ్రీ సరస్వతీ దేవాలయమునకు సుమారు 1 కిలోమీటరు దూరమున పవిత్రమైన గోదావరి నది కలదు. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా దేవే సర్వభూతేషు విద్యా బుద్ధిరూపేణ సమస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మూలా నక్షత్రము శ్రీ సరస్వతీదేవి జన్మదినము కావున ఈ రోజున శ్రీ సరస్వతీదేవి పూజ చాలా శ్రేష్టం. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి విద్యకు ఆది దేవత. ఏ విద్య అయినా మనకు లభించాలంటే సరస్వతి మాత అనుగ్రహం ఉండి తీరాల్సిందే. ప్రతివారు కూడా విద్యారంభ సమయమున సరస్వతీ మాతను ఆరాధించాలి. అందువలనే ఆమెను చదువుల తల్లిగాను సమస్త విద్యలకు ఆలవాలమైన దేవతగాను మన శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. ఎంత పెద్ద ఆచార్యుడైనప్పటికీ జీవితాంతం విద్యార్థిగా ఉండవలసిందే. చదువుల తల్లిని ఆరాధించవలసిందే. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత కలదు. విద్యను అభ్యసిస్తున్నవారు మరియు ఇతరులు ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత అత్యంత శక్తివంతమైన సరస్వతీమాత 12 నామాలను పఠించండి. 4వ తరగతి నుండి జీవితాంతం వరకు పఠించగలరు. సరస్వతీమాత 12 నామాలు. ఓం ప్రథమం భారతీ నామా, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహిని, పంచమంతు జగన్మాత, షష్టం వాగీశ్వరీ తథా, సప్తమం చైవ కౌమారీ, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రించ, దశమం వరద్యాయిని, ఏకాదశం క్షుద్రఘంట, 12 భువనేశ్వరీ, సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ, సమే వసతు జిహాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో శ్రేష్టమైంది వసంత పంచమి. శ్రీ సరస్వతీదేవి జన్మదినముగా ఈ పంచమిని జరుపుకుంటాం. సంపదలలోకెల్లా శ్రేష్టమైంది జ్ఞాన సంపద కదా. సరస్వతి అంటే అంతర్వాకిని. గంగా యమున నదులతో పాటుగా త్రివేణి సంగంలో సరస్వతీ నది అంతర్వాకిని. అలాగే ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ఉండే జ్ఞానవాకిని కూడా సరస్వతీదేవియే. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ఆరంభమునకు ముందు బాసరా పుణ్యక్షేత్రమునకు వచ్చి
శ్రీ సరస్వతీమాత ఆలయంలో అక్షరాభ్యాసం చేయించి విద్యా సంస్థలో చేర్పించి విద్యను ఆరంభిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నుండి కాక ఇతర రాష్ట్రాల్లో నుండి కూడా వచ్చి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయము. చదువుల తల్లి అనుగ్రహం పిల్లలపైన ప్రవహించి విద్యావంతులుగా ఎదుగుతారని ప్రజల యొక్క నమ్మకము. విద్యా సమం నాస్తి శారీరభూషణం. విద్య కంటే శరీరమునకు ఏ అలంకారము ఎక్కువైనది లేనే లేదు, ఉండబోదు. శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే విద్య, బుద్ధి, వాగు ప్రతిభవలు, మధురగాన, సంగీత, సాహిత్యాది సకల కళా నైపుణ్యములు, పఠన, మనన, స్మరణాది కౌశలములు సిద్ధించను. జడత్వము, బుద్ధిమాంద్యము నశించి ప్రతిభవ వికసించును. విద్యాధనం శ్రేష్టధనం తనుమూలమితరధనం దానేన వర్ధతే నిత్యం న భారాయ న నీయతే. సంపదలన్నింటిలోకి విద్యా సంపదే గొప్పది. ఇతర ధనములన్నింటికి విద్యాధనమే మూలం. విద్య ఇచ్చిన కొలది రుద్దు పొందుతుంది, కానీ తరగదు. మోసేవాటికి బరువు కాదు, దొంగల పాలు అసలే కాదు. యా కుందేందు తుషారహర ధవళా యా శుభ్రవస్త్రారుతా యా వీణావరదండమండితాకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవైకి సదా వందితా సమాం పాతు సరస్వతి భగవతే నిశ్శేషజడ్యాపకా. ఇప్పుడు చదివిన శ్లోకము చదివిన తర్వాత చదువుల తల్లి సరస్వతీమాత మంత్రజపం చేయగలరు. సరస్వతీమాత మంత్రము జాగ్రత్తగా వినండి. ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః. ప్రతి శుక్రవారం నాడు శుభ్రతో 108 సార్లు జపించగలరు. జపము పూర్తి అయిన తర్వాత ఇతకా మయాకృత సరస్వతీమాత మంత్ర జపం సఫలతాపూర్వక సిద్ధిప్రదమస్తు. సర్వం శ్రీ సరస్వతీమాత చరణారవిందార్పణమస్తు అంటూ పువ్వులు, అక్షంతలు, నీళ్లు రాగి పళ్ళములో వదలవదలను. మంత్రజపం పూర్తి అయిపోయిన తర్వాత పండ్లు కానీ, పులహోర కానీ, స్వీట్ కానీ నైవేద్యంగా సమర్పించగలరు. ఒకవేళ ప్రతి శుక్రవారం నాడు మంత్రజపం చేయటానికి వీలు కాని ఎడల వేసవికాలం సెలవు రోజుల్లో 40 రోజులు మంత్రజపం చేయవచ్చును. శ్రీ సరస్వతి నామమంత్ర జపానుష్ఠానమనే విధానము కలదు. శ్రీ సరస్వతీమాత ఆలయంలో ఉంటూ 7 రోజుల నుండి 11, 21, 40 రోజుల వరకు అనుష్ఠానము చేయిచు గ్రామములోని పురోహితుల గృహము నుండి ఆహారమును భిక్షగా గ్రహించవలను. ఆలయంలో నేలపై పవలించవలను. సరస్వతీదేవి సపునములో దర్శనమిచ్చి అర్హత ఉంటే కోరిన ఫలమును పొందునట్లు అనుగ్రహించును. మిగతా వివరములకై ఆలయ పూజారులను సంప్రదించగలరు. విద్య రానివారు, ఉద్యోగం దొరకని వారు, మాటలు రానివారు, వ్యాపారంలో అభివృద్ధి కానివారు ఇక్కడ దీక్షలో ఉంటారు. సిద్దిపేట పట్టణంలో ఒక వైశ్యుడు, అతనికి 3 కుమారులు, 1 కుమార్తె. తినటానికి తిండి లేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి జ్ఞాన సరస్వతి ఆలయంలో కొన్ని నెలలు ఉన్నాడట. తర్వాత వచ్చి వ్యాపారం చేస్తూ కొన్ని కోట్ల ధనం సంపాదించాడు. అతని మనమడు CAలో
భారతదేశంలోనే ప్రథమ స్థానమును సంపాదించి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రోషయ్య గారి ద్వారా అవార్డు పొందినాడు. స్వయముగా తెలుసు. స్వస్తి.